Yeah, Suchana. ఆంటీ నాకు మీరు ప్రేయర్ చేసిన తర్వాత నాకు స్వస్థత వచ్చింది జాయింట్ పెయిన్స్ నుంచి. నెక్స్ట్ నేను మీకు కాల్ చేసి ప్రేయర్ చేయించుకున్నాను. చాలా సివియర్ గా ఉండే ఆ పెయిన్స్ అన్ని తగ్గిపోయి నేను హాస్పిటల్కి వెళ్ళాను. కరెక్ట్ మెడిసిన్ నాకు అందుతుంది. కొంచెం ప్రాబ్లం ఉంది. పూర్తి స్వస్థత కోసం ప్రార్థన చేయండి. దేవుడు నన్ను ముట్టి బాగుపరిచాడు. దేవుడు కలుగును గాక. Auntie Sister Sujana was suffering with severe rheumatical pains, but when she joined the meeting and you prayed for her, she got a relief from that pains. Auntie, she went to doctor and doctor gave perfect medicine. Auntie, she is taking that medicine now. Little bit pains are there. She is giving all glory to God and she is thanking you, Auntie. Praise She is God. very happy. God. Glory to God. Praise God. Thank Auntie, you. Auntie, first, ఇక్కడ హిందూస్ వాళ్ళు మీ వీడియో ఆన్ చేయండి. మంజుల ఇప్పుడు మన గ్రూప్ లో యాడ్ అయ్యారు చూడండి. తను ప్యూర్ అంటే పక్కా హిందూస్ అన్నమాట. అసలు క్రిస్టియన్ అంటే తెలియదు. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను ప్రజెంట్. Yeah, auntie. One of her friend is Manju is there, auntie. She is the Pakka Hindu auntie. At present, she is in her house. She is going to tell something, auntie. చెప్పండి. దాని విషయం నేను నా సాక్ష్యం కూడా చెప్పాను. మేము ఎందుకు దేవుళ్ళకి వచ్చాం కూడా చెప్పాను. తనకున్న సివియర్ ప్రాబ్లమ్ బట్టి ఇప్పుడు మీతో మాట్లాడాలనుకున్నాను. అందుకే నేను ఇంతసేపు వాళ్ళ ఇంట్లో వెయిట్ చేసి నేను మన ప్రేయర్ వినిపిస్తున్నాను. ఒకసారి మాట్లాడతారు, మీరు వినండి. Auntie, she gave her testimony and she told that how she came to the Lord and now her friend wants to talk to you, auntie. Oh yeah, tell. Welcome. Manchi, tell her to talk. చెప్పండి సిస్టర్. నమస్తే అండి. నాకు కొంచెము ప్రాబ్లం ఉంది. తల ఇబ్బంది అవుతుంది బాగా. అంటే సివియర్ గానే ఉంది ప్రాబ్లం తలలో. ఇక హాస్పిటల్స్ అన్ని తిరిగిన ఆల్మోస్ట్ హైదరాబాద్ లో ఎన్ని ఉన్నాయో అన్ని అయిపోయినాయి. ఇప్పుడు మేడం వచ్చిండ్రు. నేను ఒక చిన్న వర్క్ చేస్తా ఇంట్లో, దానికోసం వచ్చిండ్రు. చెప్పిండ్రు అనమాట, ఇట్లా చేసుకోండి, ప్రేయర్ చేసుకుంటే బాగుంటది. ఆ మేడం కూడా ప్రేయర్ చేస్తారు. మీరు ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మండి, ఇక కంపల్సరీ సక్సెస్ఫుల్ గా అయిపోతది అని చెప్తారు అన్నట్టు మేడం. అందుకోసమని వెయిట్ చేస్తున్నారు పాప నా కోసం వాళ్ళు. మిమ్మల్ని కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది చూసినందుకు, పెద్ద మేడంని మిమ్మల్ని. Okay. Auntie, she's feeling very happy and seeing it you, auntie. And she is telling she has some problem in her head, auntie. And she took several treatments in Hyderabad. After that also no result is there, auntie. No cure is there, auntie. So she needed some prayer request, Please auntie. Keep that phone that side. Yeah. She has some problem in her head, auntie. She heard if she's got a headache, what is she having? ఏముంది తలలో ఏంటి? తల నొప్ప ఏంటి? బ్రెయిన్కి దగ్గర 2 నరాలు బ్లడ్ క్లాట్ అవుతుంది. దానికి సర్జరీ చేయాలంటున్నారు. హాస్పిటల్కి వెళ్ళినా ఇంకా ఫైనల్ గా సర్జరీ అంటున్నారు. కానీ బ్రెయిన్ దగ్గరలో కదా, అందుకోసం అని వద్దని అంటారు. పిల్లలకి ఇట్లా చేయించుకోక అంటారు. కానీ నాకు అసలు మాట్లాడనీకి అవ్వట్లేదు. ఇప్పుడు చాలా వీళ్ళు వచ్చిన తర్వాతనే కొంచెం మాట్లాడనీకి అవ్వదు. వాటర్ మింగనీకి రాదు, తిననీకి రాదు, నిద్రపోరాదు. వన్ సైడ్ ఇట్లా కదిలినా పెయిన్ వస్తుంది. ఇక పెయిన్ వచ్చినప్పుడు ఇక భరించలేని, ఇక సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. అంత పెయిన్ వస్తుంది అనమాట. 24 hours మత్తు టాబ్లెట్లనే ఉంటున్నాయి. ఇంకా దీనివల్ల నిద్ర కూడా పట్టదు అనమాట నాకు. దీన్ని మెడిసిన్ లో చాలా మత్తు ఉంది, అయినా కూడా నిద్ర పట్టట్లేదు నాకు. సివియర్ గా ఉంది పెయిన్ మాత్రం. ఇక అసలు చాలా క్రిటికల్ గా ఉంది నా పరిస్థితి. Some blood clot is there, auntie, and it is near to brain. She is taking treatment and doctor said that she has to be operated, and they gave some sleeping pills and she taking that pills also. After taking the pills also she is not able to sleep. She can't eat, she can't sleep properly. She is not able to drink the water also. She is telling at present now only when this sister came she is able to talk and like that she is telling, auntie. And sometimes she feels like to suicide also, like that she is telling, auntie. Okay, we'll pray for her right now. What's her name? My parent is sister Manjula. Manjula, auntie. Manju. Okay, let's
pray together. Hallelujah. Hakosha Hansa. Okarahantia. Kansato Akazianta. Kansato Arahantia. Hallelujah. 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 Every principality, power, rulers of wickedness in the heavenly places attacking Manjula, we bind, break, curse, and destroy its power over Manjula in Jesus' name. యేసుక్రీస్తు నామములో మంజులాల్ని అటాక్ చేస్తున్న ప్రతి వికెట్ ని యేసు నామములో వ్యతిరేకంగా ఎలగొడుతున్నాము. Every evil spirit giving us suicidal thoughts, we break its power over Manjula in Jesus' name. యేసు నామములో మంజులాకి సూసైడ్ చేసుకోవాలనే స్పిరిట్ ప్రేరేపిస్తుండగా యేసు నామములో అది బ్రేక్ చేస్తున్నాము. Every fear, every anxiety, every depression, and every dejection, and every evil spirit causing this in our heart and in our mind, we rebuke you in the blood name of the Lord Jesus Christ. యేసుక్రీస్తు నామములో ఎయిటీ రిజెక్షన్, ఎవ్రీ డిప్రెషన్ ఏమేమి కలిగిస్తున్నా సాతాను శక్తుల్ని యేసు నామములో రిబ్యూక్ చేస్తున్నాము ఈ సమయంలో. Every evil spirit possessing Manjula, we pour the blood of Jesus Christ of Nazareth from his nail-pierced feet that crushed the head of Satan. We take that victorious blood and fill Manjula's head and our heart and burn up every attack of demons upon her. ఈ మంజులాన్ని ప్రతి విధమైన అంధకార శక్తులు ఆక్రమిస్తున్న అన్నిటిని ఆ శక్తుల్ని యేసు రక్తంని తీసుకొని యేసు గార్చిన ఆ రక్తంని తీసుకొని తన మైండ్ లో హార్ట్ లో వేసి ఆ అంధకార చీకటి శక్తుల్ని కాల్చివేస్తున్నారు. Holy Spirit God, let your consuming fire fall upon that blood clot in Manjula's head and burn it up and cauterize it. Hallelujah. With your Holy Spirit God consuming fire, burn up and cauterize that lump, that blood clot in her near her brain. పరిశుద్ధాత్మ మీరు మంజుల తల్లో ఉన్న ఆ బ్లడ్ క్లాట్ ని మీరే దాన్ని సరి అయిన రీతిగా బాగు చేయమని అడుగుచున్నాము. మీరే క్లియర్ చేయమని అడుగుచున్నాము. పరిశుద్ధాత్మ మీరు సహాయం దయచేయండి. Clear up that blood clot, Holy Spirit God, and cauterize, burn up that area so that she's not affected badly by the blood clot. పరిశుద్ధాత్మ ఆ బ్లడ్ క్లాట్ ని మీరు సరిగా చేసేయండి, మామూలుగా చేసేది అది ఎక్కడైతే ఉందో అక్కడంతా మీరు బర్న్ చేసి అది స్ప్రెడ్ అవ్వకుండా చూడమని అడుగుచున్నాము. That Manjula may start feeling relief in her head and in her body, oh Lord, of the miracle you're doing to her, and we give you all the glory in Jesus' name. ప్రభువా స్తోత్రం, మీరు మంజుల తల మీద మీరు చేస్తున్న అద్భుత రీతిగా తనకి రిలీఫ్ దయచేస్తున్నందుకు స్తోత్రం, తన జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. Every principality, powers and rulers of wickedness and evil spirit causing trouble to Manjula, we just pour the blood of Jesus Christ upon you and burn you up. మంజులకి ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులు ఏవేవైతే బాధిస్తున్నా ఆ వాటి చీకటి శక్తుల మీద యేసు రక్తంలో పోసి వాటిని యేసు రక్తంతో కాల్చివేస్తున్నాము. We take the blood of the Lord Jesus Christ from his back and fill her head with it to give her complete relief from insomnia. యేసు క్రీస్తు రక్తం కార్చిన తన బ్యాక్ నుంచి ఆ రక్తం తీసుకొని మంజుల మీద పోస్తున్నాం. తనకున్న ఆ సిక్నెస్ మీద పోసి తనకి హీలింగ్ ప్రసాదించమని అడుగుచున్నాము. Lord God, burn up every witchcraft that has been fed to her, burn it up from her stomach and intestinal linings, and let her have a new beginning with good appetite, good hunger, and normalcy in Jesus' name. యేసయ్యా ప్రభువా, తన జీవితం తన మీద చేసిన ప్రతి విధమైన విచ్ క్రాఫ్ట్ విషయంలో ప్రార్థన తన కడుపులో ఉన్న అన్నిటిని కాల్చివేస్తున్నాము. విచ్ క్రాఫ్ట్ ని అంతా తనకి ఆకలి కలిగించేలాగా మీరు సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. We speak total good health and strength upon Manjula and Vikapaha Shokan Saharu. Hallelujah. Kantokan Satya Rato Arihampaha Kashohan Siero. Hallelujah. Hallelujah. Hallelujah.
My beloved children, I'm pouring my grace upon you all. నా ప్రియ బిడ్డలారా, మీ అందరి మీద నా కృపని కుమ్మరిస్తున్నాను ఈ సమయంలో. I'm pouring my grace upon all of you. మీ అందరి మీద నా కృప ఈ సమయంలో కుమ్మరిస్తున్నాను. All of you who have zoomed in, just lift your hands and tell me your needs, tell me your requirement, and I will give you an answer. ఈ జూమ్ మీటింగ్ లో ఎంతమంది ఇప్పుడు మీరు వచ్చున్నారో, మీకున్న ప్రతి అవసరతను నాకు చెప్పండి, నేను మీకున్న ప్రతి అవసరతను నేను తీరుస్తాను. I am your heavenly Father, and I long for my children to have good health and strength, to be in good health and prosper, even as your souls are prospering. నేను మీ ప్రియమైన తండ్రి అయి ఉన్నాను, పరలోకమైన తండ్రి అయి ఉన్నాను. నేను నా ప్రియ బిడ్డల్ని చక్కగా చూడాలనుకుంటున్నారు. మీరందరూ మంచి ఆరోగ్యంతో ఉండి బాగా ప్రాస్పర్ అవ్వాలని నా కోరిక. My grace and mercy is upon you. నా కృప దయ మీ అందరి మీద ఉన్నది. My loving kindness is upon you. నా దయ మీ అందరి మీద ఉన్నది. I'm pouring great grace upon all of you. మీ అందరి మీద గొప్పగా నేను ఈ సమయం నా కృపని కుమ్మరిస్తున్నాను. I'm filling with grace from above. మీ అందరినీ నా కృపతో నింపుతున్నాను. పైనుంచి వచ్చే కృపతో మిమ్మల్ని అందరినీ నింపుతున్నాను. Those of you who need healing in any part of your body, lift your hand and cry out to me and tell me where you want your healing and what kind of healing you want. ఎవరికైతే మీకు స్వస్థత కావాలో మీరు ఈ సమయం నాకు చెప్పండి. ఏ రీతిగా మీకు స్వస్థత కావాలో, ఎక్కడ మీకు స్వస్థత కావాలో ఈ సమయం నాకు చెప్పమని అడుగుతున్నారు తండ్రి. Somebody has cancer and I'm healing that cancer in the name of the Lord Jesus Christ. మీరు ఎవరికో ఇక్కడ ఒకరికి క్యాన్సర్ ఉంది, యేసు నామములో ఆ క్యాన్సర్ ని నేను ఈ సమయం తీసివేసి స్వస్థత ఇస్తున్నాను. Somebody is having terrible headaches and I'm laying my hand of healing upon their head and healing them. మీలో కొందరికి భయంకరమైన తలనొప్పి ఉంది, వాళ్ళందరికీ నేను ఈ తలనొప్పి నుంచి విడుదల దయచేసి స్వస్థత ప్రసాదిస్తున్నాను. Those with pain in their backbone, I'm setting your vertebrae right so that there will be no attack of back pain for you. ఎవరికైతే వెనకాల బ్యాక్ పెయిన్ ఉందో ఈ సమయం ఆ బ్యాక్ పెయిన్ ని తీసివేసి సెట్ చేస్తున్నాను. ఇంకా మీకు అటువంటి బ్యాక్ పెయిన్ ఇంకా రాకుండా చూసుకోమంటున్నాను. Those who have diabetes or sugar problems, just lift your hand and receive your healing. ఎవరికైతే డయాబెటిక్ షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ సమయం స్వస్థత నేను ప్రసాదిస్తున్నాను. మీరు చేతులు ఎత్తుకొని ఈ హీలింగ్ మీరు పొందుకోమని అడుగుతున్నాను. I'm healing all trouble in the glands, all the different glands in your body, the thyroid gland and all the other glands in your body that are not functional. I'm healing it. Just lift your hand and receive your healing. మీలో గ్లాండ్స్ ప్రాబ్లం ఉన్నాయి, అవన్నీ హీల్ చేస్తున్నాను. ఎవరికైనా థైరాయిడ్ గ్లాండ్స్ లో ప్రాబ్లం ఉందో, సరిగా పని చేయట్లేదు, వాళ్ళందరూ ఈ సమయం నేను ఇస్తున్న స్వస్థత పొందుకోమని అడుగుచున్నాను. Those who are having psychological troubles and any kind of trouble, just lift your hand and receive your healing. ఎవరికైతే సైకలాజికల్ ప్రాబ్లం ఉందో, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళందరూ నాతో మొరపెట్టండి. వాళ్ళందరికీ నేను స్వస్థత ప్రసాదిస్తున్నాను ఈ సమయం. Those who are being attacked by witchcraft and spells and spirits being sent upon you, just lift your hand. I'm delivering you right now. ఎవరి మీదైతే చేతబడి శక్తుల ద్వారా స్పెల్స్ మీ మీద పలికి ఉన్నారో వాళ్ళందరూ ఈ సమయం చేతులెత్తి నా ఇచ్చే హీలింగ్ తో మీకు డెలివరెన్స్ ఇస్తున్నాను. ఆ డెలివరెన్స్ మీరు పొందుకోమని అడుగుచున్నాను. I'm giving you healing from powers of darkness and the bad effects of darkness. మీ అందరికి ఆ చీకటి శక్తుల నుంచి మీకు హీలింగ్ ఇస్తున్నాను. దాని ప్రభావంతో మీకు హీలింగ్ ఇస్తున్నాను అని చెప్తున్నారు తండ్రి. My grace is upon you. My blessings are upon you. In Jesus' name. నా కృప దయ మీ అందరి మీద అది యేసు నామములో అడుగుచున్నాను. Thank you, Lord. Praise you, Lord. Thank you, Lord. Praise you, Lord. Thank you, Lord. Praise you, Lord. Exalt your name, Lord God. In Jesus' name. Amen. 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 Hallelujah. Hallelujah. Praise God. Praise God. Praise God. Praise God. Praise God. Praise God. Glory to God. Hallelujah. Hallelujah.
I'm releasing peace upon each one of you right now. ఈ సమయం నేను ప్రతి ఒక్కరి మీద నా సమాధానం, నా పీస్ ని రిలీజ్ చేస్తున్నాను అని చెప్తున్నారు దేవుడు. I'm pouring peace that passeth understanding upon you. మీ అందరికి పీస్ దయచేస్తున్నాను అని చెప్తున్నారు. I want to tell you, my beloved children, that the peace I've given you is going to be with you and sustain you for all the time to come. నా ప్రియ బిడ్డలను నేను మీతో ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, నేను మీకు ఇవ్వబోయే సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉంటది అని చెప్తున్నాను. My grace and mercy is upon you. నా కృప దయ మీ అందరి మీద ఉన్నది. In Jesus' name, amen. Amen. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం, ఆమేన్. Praise God, praise God, praise God. Sujana, anything she wants to say? సృజన సిస్టర్ గారు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే మంజులా సిస్టర్ గురించా? ఏదో అయినా తనకి ఎలా ఉంది ఇప్పుడు? మీకు తలనొప్పి వస్తుందా? తగ్గిందా? ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? మీకు ఏమైనా అనిపిస్తుందా? ఇప్పుడు ఎలా ఉంది అంటున్నారు? ఇప్పుడు పర్వాలేదు అంటున్నారా ఆంటీ? ఆంటీ నౌ షీ ఈస్ టెల్లింగ్ ఆఫ్టర్ ప్రేయర్ షీ ఈస్ ఫీలింగ్ బెటర్ ఆంటీ. మంజులా సిస్టర్. Praise God, praise God. Thank you, Jesus. Thank you, Jesus. Does anybody have any testimony? Any other person have any testimony? ఇంకెవరికైనా సాక్ష్యం ఇవ్వాలనుకుంటే సాక్ష్యాలు ఇవ్వచ్చు. Praise Lord, aunty. Praise God, John. I have a testimony. I would like to share in Telugu. Elizabeth akka, please translate. ఓకే అమ్మా, చెప్పమ్మా. యాక్చువల్ గా వచ్చేసరికి నాకు పాస్ట్ 1 week లో జరిగింది. 3 days నుంచి కంటిన్యూస్ గా హెడాక్ వస్తుంది నాకు ఫోర్ హెడ్ మీద. సో నేనేమన్నా బాడీ హీట్ వల్లేమో అనుకొని బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, ఇంకా ఏదైతే బాడీ కూల్ అవ్వడానికి అన్ని రెమెడీస్ వాడినా యూజ్ లేదు. తర్వాత అర్థమైంది ఈవిల్ అటాక్ ఇది. లాస్ట్ టైం 1 month బ్యాక్ కూడా ఎలానో వచ్చిందని చెప్పి ఇంకా నైట్ నిద్ర పట్టకపోతే అప్పటికి టాబ్లెట్స్ వేసుకుంటున్నాను, రిలీఫ్ లేదు. కానీ ఇంకా ఉండలేక నైట్ 3కి మెలకు వస్తే ఆంటీకి మెసేజ్ పెట్టాను, ఆంటీ ఇలా హెడాక్ ఉంది ఆంటీ కొంచెం ప్రేయర్ చేయండి అంటే, మార్నింగ్ ఆంటీ ఆ రిప్లై ఇచ్చి మళ్ళీ కాల్ చేసి కూడా మాట్లాడారు. ఎప్పుడైతే కాల్లో ఆంటీ మాట్లాడారో ఆ టైంలో నాకు స్వెట్టింగ్ పట్టింది, అంటే కొంచెం బాడీ కూల్ అయ్యి ఇంకా అప్పటి నుంచి నిదానంగా ఒక 2 days లో కంప్లీట్ రికవరీ వచ్చింది. దేవునికే మహిమ కలుగును గాక. ఇలాంటి మంచి కాపర్ను మనకి ఇచ్చినందుకు దేవుడిని అంతగానో స్తుతిస్తున్నాను అక్క. నేను ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ రైట్ నౌ. Auntie, brother John is telling he had last week a severe headache. He thought he got that headache because of heat, and he started drinking buttermilk and he tried to cool up his body. Auntie, he tried many remedies, but after that also he took some medicines also. After that also he did not get any relief. But 2 days ago, I think, he put a message to you that he's getting that severe headache, and you called up and prayed for him, and God gave. After 2 days he got completely relief from that headache. Auntie, he's praising God and he is very happy that God has given us such a good shepherd to us. Oh, praise God. God be glorified. God be glorified. Only he is worthy of our praise. Thank you, John, for your testimony. Thank you. God bless you. God bless. Amen, auntie. Amen. Amen. Praise God. Praise God. Praise God. Yeah. Anybody else have a testimony? ఇంకెవరైనా టెస్టిమనీ